మామ్నూరు ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో ఇగో అన్నారు. కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసింది, అయిపోయింది, రేపు తెల్లారు ఉద్యోగాలు వస్తాయన్నట్టు మాట్లాడింది. తీసుకొచ్చి కొంత మెటీరియల్ డంప్ చేసిరు, బిల్లులు ఎత్తి ఏం జరగనటువంటి పరిస్థితి. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. సేమ్ ఇటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లో కట్టినప్పుడు అక్కడ బాజాబ్తా జీవో తీసి స్థానికులకు 90% ఇచ్చిండు. ఖచ్చితంగా అది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వర్షాకాలం వస్తుంది, భద్రకాళి చెరువులో రిపేర్స్ ఇంకా పూర్తి కాలేదు. మేము జనం బాటకు వచ్చినప్పుడు చెప్పినాం, భద్రకాళి చెరువులో అన్యాయంగా ప్రభుత్వమే కబ్జాలు పెట్టి నీళ్లు బయటకోకుండా వేస్తుందని. ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న బోంది వాగుకు సంబంధించి కూడా మరి లోతట్టి ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వానాకాలం వచ్చింది, కలెక్టరే యాక్టింగ్ కమిషనర్ కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ముంపుకు గురి కాకుండా ఆయా ప్రాంతాల్లో కేర్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇక కాకతీయ యూనివర్సిటీ సంగతి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మీదనేమో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తామన్నారు. సరే, ఇయ్యలే, అక్కడ కూడా ఎగ్గొట్టిరు, అది వేరే విషయం. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ఫెసిలిటీ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు బయట ఉండి చదువుకోవాల్సి వస్తుంది. కనీసం హాస్టల్ కోసం అన్న డబ్బు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగడం లేదు, కొత్త లెక్చరర్లు లేరు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా మరి టెక్స్టైల్ పార్క్ అని కట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్కుని ఇప్పుడు మొత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ టెక్స్టైల్ పార్క్లో ఇబ్బంది ఉంటే పరిశ్రమలు తీసుకురావాలి. ఏమైనా పరిశ్రమలు వెళ్ళిపోతే కన్విన్స్ చేసి ఎక్కువ పరిశ్రమలు తీసుకురావాలి. కానీ అలొకేట్ చేసినటువంటి 2400 కోట్ల 2400 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు అనేకమైనటువంటి అంశాలు, తాగునీరుకు సంబంధించి వరంగల్ పట్టణంలో దేవాదుల 3rd లిఫ్ట్ మరి ఆన్ చేసి తాగునీరు తీసుకురావాల్సి ఉండే, అది కూడా ఇంతవరకు లేదు. ఈసారి కూడా తాగునీటి విషయంలో బాగా ఇబ్బంది జరిగింది. సో అల్టిమేట్గా ఎక్కడ చూసినా కూడా పరిపాలన పడకేసింది కంప్లీట్గా, అవినీతి మాత్రం పడగలెత్తుతూ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి వారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో ఏది ఖమ్మంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాని బ్యాక్ వాటర్ నుంచి ఒక 20 కిలోమీటర్ల వెనుకకు ఇసుక మేట వేసిందని చెప్పి అక్కడ ఇసుక తీయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దాన్ని ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా బిడ్డ అయినటువంటి ఒక మంత్రి గారు, మరి వారిద్దరు కూడా కలిసి ఆ వెనుక ప్రాంతం ఏదైతే ఉంటుందో సీతమ్మ సాగర్ వెనకాల దాదాపు 70 కిలోమీటర్ల గోదావరిని కంప్లీట్గా ఇసుక కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఆ 70 కిలోమీటర్ల ఇసుకని ఏదైతే వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారో అది 1000 కోట్లకు పోతూ ఉన్నది. దానివల్ల గోదావరికి గర్భశోకం తప్ప ఇంకోటి లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కేసు వేసినారు, అయినా సరే బేఖాతరు చేసి కంప్లీట్గా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు మంత్రులు కూడా మరి ఆ 1000 కోట్ల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి. దాని విషయం ఏందన్నది పబ్లిక్లో క్లారిటీగా చెప్పాలని కూడా నేను డిమాండ్